హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే గూడూరు పక్కన రొయ్యల గుంటల దగ్గరికి అయితే వచ్చాము. ఈ కనిపించేది మొత్తం రొయ్యల గుంటలేను. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక గుంట ఇది. ఇలాంటివి 4 గుంటలు అయితే ఉన్నాయి. ప్రతి గుంటకి 3 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఈ ఫ్యాన్లు రొయ్యలకి ఆక్సిజన్ అందిస్తాయి. వీళ్ళు రొయ్యలు ఇంత తక్కువ అమ్మడానికి కారణం ఏంటంటే, నేను నైట్ నాటిపేటలో ఫుల్గా వర్షం అయితే పడింది. ఈ వర్షం ఫుల్గా పడడం వల్ల ఇక్కడ భూమి బాగా హీట్ అయిపోయింది. ఈ భూమి బాగా హీట్ అవడం వల్ల ఏమైందంటే, ఈ రొయ్యలన్నీ వాటర్లోంచి బయటకు వచ్చేసాయని చెప్పారు. నిన్నైతే 40 కిలోలు పట్టారంట. చాలా మంది కొనుక్కోకపోవడం వల్ల అన్ని ఊర్లో పనిచేసామని చెప్పారు. మేమైతే పక్క రోజు వచ్చాము. పక్క రోజు రావడం వల్ల మేమైతే కొనుక్కోవాల్సి వచ్చింది. నేనైతే 1 కిలో కొనుక్కున్నాను. పట్టింది అయితే ఈ రొయ్యల గుంటలో కాదు, పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువుకి రొయ్యల గుంటకి మామూలుగా వాటర్ దాంట్లో దీంట్లోకి వస్తాయి కదా, అలా రెట్టిన వెళ్ళిపోయాయని చెప్పారు. ఇవైతే ఉప్పు నీటి రొయ్యలు అయితే కాదు, మంచినీటి రొయ్యలు. రొయ్యలు అయితే చాలా పెద్ద రొయ్యలు, జంబో రొయ్యలు. ఇవి మీకు చూపిస్తాను, లాస్ట్లో చూడండి. ఇప్పుడు మనం అయితే రొయ్యలు పట్టిన దగ్గరికి అయితే వెళ్దాము. పక్కన చెరువు అని చెప్పాను కదా, ఆ చెరువు చూపిస్తాను. అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాను. చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు మోటార్లు కనిపిస్తున్నాయి, చూశారు కదా. ఇవైతే రొయ్యల గుంటలో నీళ్ళు తగ్గినప్పుడు ఈ చెరువులో నుంచి రొయ్యల గుంటలోకి నీళ్ళు పంపిస్తారని చెప్పారు. ఈ పంపించే పైపులోంచి ఒక్కోసారి రిటర్న్ కూడా రొయ్యలన్నీ వచ్చేస్తాయి దీంట్లోకి అని చెప్పారు వీళ్ళైతే. అలా రిటర్న్ వచ్చిన రొయ్యలు నేను 40 కిలోలు పట్టారని చెప్పారు. మాకైతే ఈరోజు 5 కిలోలు పట్టారు. నేనైతే 1 కిలో తీసుకున్నాను. ఇదైతే రొయ్యలకి వేసే మేత, కానీ చాలా కంపు కొడుతుంది అదైతే. ఇవి రొయ్యలు చాలా పెద్ద రొయ్యలు అయితే. ఇవి నా అరిచే అంత ఉంది ఒక్కొక్క రొయ్య అయితే. నేనైతే 1 కిలో తీసుకున్నాను. కిలో తీసుకున్నా కూడా కిలోకి అయితే 10-12 అలాగే వచ్చాయి. చాలా పెద్ద రొయ్యలు అయితే.